హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టాపిక్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ నీట్ యూజీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన దగ్గర నుండి మీ మొబైల్స్కి చాలా మంది కూడా ఫోన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కౌన్సిలింగ్కి మేము హెల్ప్ చేస్తాము, లేక మీ పిల్లలకి సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మీరు కొంత అమౌంట్ మాకు పే చేస్తే మేము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము, లేదా మా కన్సల్టెన్సీని మీరు మీట్ అవ్వండి, కన్సల్ట్ అవ్వండి, మేము మీ కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం, ఇలాంటి విషయాలు మీకు చాలా చెప్తూ ఉంటారు. సో ప్రజలకి ఎలా అయిపోయింది అంటే ఏది నిజము ఏది అబద్ధము అనేది తెలియకుండా వాళ్ళు మోసపోతూ ఉన్నారు. అంటే కొద్దిమంది అయితే కొంచెం అలర్ట్‌గా ఉండి జాగ్రత్త పడుతున్నారు. కొద్దిమంది అవివేకంతో, అమాయకత్వంతో వాళ్ళు మోసపోతూ ఉన్నారు. సో, వీళ్ళకి తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ విషయాల గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ ఎంబ్లమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్‌కి సంబంధించినటువంటి కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఎంబ్లమ్స్. ఫస్ట్‌ది వైఎస్ఆర్ యూహెచ్ఎస్‌కి సంబంధించినటువంటి ఎంబ్లము. సెకండ్‌ది ఎంసీసీ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగు. థర్డ్‌ది తెలంగాణ స్టేట్ కౌన్సిల్‌కి సంబంధించినటువంటి ఎంబ్లము. ఇక్కడ ఫోర్త్‌ది కేఈఏ అంటే కర్ణాటక స్టేట్‌కి సంబంధించింది. ఇక్కడ మధ్యలో సీఎంసీకి సంబంధించింది. అలాగే లాస్ట్‌ది కేరళ స్టేట్‌కి సంబంధించింది. ఎందుకు వీటిని మాత్రమే ఇచ్చాను అంటే, మన ఇండియాలో అన్ని స్టేట్స్‌లో కౌన్సెలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే యూజువల్‌గా మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ 6 కౌన్సెలింగ్స్‌కి. కాబట్టి నేను వాటిని ఇక్కడ మెన్షన్ చేశాను. కౌన్సెలింగ్ పద్ధతి ఎలాంటిదైనా సరే, ఏ టైప్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా సరే, మీరు తగిన జాగ్రత్తలు గాని తీసుకొని ఉండకపోతే, మీరు చాలా కోల్పోవలసి వస్తుంది అనే దానికి నేను ఈరోజు మీకు ఆ క్లారిటీ ఇద్దాము అనుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో మీరు ఎలా అలర్ట్‌గా ఉండాలి అనే దానికి మీకు కొంత ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, దీనికి చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. కానీ ఈ నీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ నీట్ కౌన్సెలింగ్ ఈ నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుండి అప్లికేషన్ ఆల్రెడీ ఒకటి పెట్టేశారు. అంటే ఎగ్జామ్‌కి సంబంధించిన అప్లికేషను. తర్వాత కౌన్సెలింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈచ్ కౌన్సెలింగ్‌కి ఒక్కొక్క అప్లికేషన్ పెడుతూ వెళ్తారు. సో, ఈ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ ఇస్తారు. అయితే ఈ 2 కూడా యాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఏ అప్లికేషన్ పెట్టిన తర్వాతైనా సరే, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడైనా, రిజల్ట్ చూసుకోవాలి అన్నా, ఇవన్నీ కూడా ఓటీపీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు అప్లికేషన్స్‌లో ఇచ్చేటువంటి ఈ ఈమెయిల్ ఐడీ, అలాగే మొబైల్ నంబరు తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఆ 2 కూడా ప్రాపర్‌గా ఫంక్షనింగ్ అవుతున్నాయా లేదా? అంటే మెసేజెస్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ నంబర్స్ లేదా ఆ ఈమెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వండి. వేరే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ, మొబైల్ నంబర్స్ కానీ ఎవరివి ఇవ్వొద్దండి. దయచేసి స్టూడెంట్స్ కేవలము మీ తల్లిదండ్రులది లేక మీది మాత్రమే ఇవ్వండి. అంతేగాని మీ సిబ్లింగ్స్ అంటే సిస్టర్స్, బ్రదర్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి సపోజు, వాళ్ళయి కూడా ఇవ్వొద్దు. ఎందుకంటే వాళ్ళు జాబ్ బిజీలో పడిపోయి మీకొచ్చేటువంటి మెయిల్స్‌ని చూడరు. ఎందుకంటే వాళ్ళు జాబ్ రీత్యా వాళ్ళకి జాబ్‌కి సంబంధించినటువంటి మెయిల్స్ చాలా వస్తూ ఉంటాయి. అలాగే మొబైల్ నంబర్‌కి కూడా మెసేజెస్ చాలా వస్తూ ఉంటాయి. వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మర్చిపోయారనుకోండి, అప్పుడు మీకు చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి కేవలము తల్లిదండ్రులది మాత్రమే మీరు ఈమెయిల్ ఐడీ, అలాగే మొబైల్ నంబర్ ఇవ్వండి. ఈ 2 కూడా ప్రాపర్‌గా ఫంక్షనింగ్ అయ్యేలాగా యాక్టివ్ మోడ్‌లో ఉండేలాగా మాత్రమే చూసుకోండి. ఓకే. నెక్స్ట్ బ్యాకప్ ప్లాన్. బ్యాకప్ ప్లాన్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే, మనకి చాలా రకాల కౌన్సెలింగ్స్ ఉన్నాయని తెలుసు కదా! అయితే ఈ కౌన్సెలింగ్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక సర్టెన్ టైమ్ వచ్చిన తర్వాత స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, అసలు ఏ స్టేట్‌ని చూజ్ చేసుకోవాలి? లేదా ఏ కేటగరీలో నేను నా సీట్‌ని పొందాలి? లేదా ఏ కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలి? ఇవి చాలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతారు స్టూడెంట్స్. కొద్దిమందికి అసలు సీటే రాక బాధపడుతూ ఉంటారు. కొద్దిమందికి ఎక్కువ సీట్స్ వచ్చేసి అంటే ఎక్కువ ప్లేసెస్‌లో సీట్ అలాట్ అయిపోయి ఏది తీసుకోవాలో కన్‌ఫ్యూజన్‌లో వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకుండా ఉంటారు. అయితే ఎవరైనా సరే మీకు ఒక సీట్ అలాట్‌మెంట్ అయినప్పుడు మరలా వేరే కౌన్సెలింగ్ ద్వారా మీకు సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే
జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకోండి. అంతేకాని తొందరపడి ఆ ముందు వచ్చినటువంటి సీట్‌ని గాని వదులుకొని, రెండోది వస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గాని ఉంటే, ఆ మొదటిది పోతుంది, రెండోది కూడా పోతుంది. కాబట్టి ఈ సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత సీట్ సెలక్షన్ అప్పుడు మాత్రం జాగ్రత్తగా డేట్స్‌ని మీరు మ్యాచ్ చేసుకుంటూ, అంటే సఫిషియంట్ టైమ్ ఉందా లేదా? ఫస్ట్ రౌండ్‌లో ఒకవేళ నేను సీట్ వదులుకుంటే, సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్‌గా వెళుతూ ఉండాలి. అర్థమైంది కదా! అంటే ఫిక్స్‌డ్‌గా పలానా రోజే మీకు సీట్ అలాట్‌మెంట్ అనౌన్స్ చేస్తాము. సెకండ్ రౌండ్ వస్తుంది. ఇలా ఎవ్వరు కూడా మనకి ప్రీ డేట్స్ అనేది ఇవ్వరు. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మీకు ఎన్ని సీట్స్ అలాట్ అవుతున్నాయి? ఎన్ని స్టేట్స్, ఎన్ని కౌన్సెలింగ్స్‌లో మీకు అలాట్ అవుతున్నాయి? ఏది మీరు చూజ్ చేసుకోవాలి. రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకునేటువంటి అవసరం చాలా ఉంది. అర్థమైంది కదా! కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఒక్క సీటైనా సరే మనకి ఉండేలాగా చూసుకోండి కానీ, పొరపాటున మీరు చేసే మిస్టేక్స్ వలన స్టూడెంట్ పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం లేకుండా చూసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తారు. దాంతో పాటు స్టేట్ కోటా కౌన్సిలింగ్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఒకవేళ ఎవరైనా సరే తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. వీళ్ళు బెటర్ ఏంటి అంటే అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా అపీర్ అయితే మంచిది. అంటే సంవత్సరం వేస్ట్ అవ్వకుండా బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటుంది అని అర్థం. నేను ఈ సంవత్సరం ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు డెఫినెట్‌గా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి. అలాగే నంబర్ ఆఫ్ కౌన్సెలింగ్స్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయండి. అంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయనేది మనం ఎవ్వరం కూడా ప్రిడిక్ట్ చేయలేము. ఇప్పుడు నేను లాస్ట్ ఇచ్చినటువంటి వీడియోలో కేవలము గ్రేటర్ థాన్ 400 వస్తేనే అప్లై చేయండి. గ్రేటర్ థాన్ 500 వస్తేనే అప్లై చేయండి అని నేను చెప్పాను. దాని అర్థము మిగతా వాళ్ళు చేయొద్దు అని కాదు. వీళ్ళు 100% చేసి తీరాలి. వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాను. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అయితే చివరి రౌండు క్లోజింగ్ టైమ్ వరకు కూడా మీరు పేషెన్స్‌తో గాని ఉంటే, ఎప్పుడు ఎక్కడ ఏ సీట్ మీకు లభిస్తుందో తెలీదు. అంటే సడెన్‌గా ఎవరన్నా స్టూడెంట్ గాని వదిలేసుకుంటే, వెంటనే ఇమ్మీడియేట్‌గా యాక్టివ్ మోడ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, వాళ్ళకి ఆ సీట్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా కౌన్సెలింగ్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయండి. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా నాట్ ఓన్లీ నీట్, ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. అలాగే ఇతర స్టేట్స్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే మీరు రాసుకోండి. అర్థమైంది కదా! సో, అప్పుడు మీకు సంవత్సరం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలా కాదు మేడం మేము కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చదువుతామంటే దాన్ని బట్టి మీరేం చేయాలి? కౌన్సెలింగ్‌లో మీ పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్ వెళ్ళిపోయి లాంగ్ టర్మ్‌లో జాయిన్ అయ్యి చదువుకుంటూ ఉండాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైంది కదా! నెక్స్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్టూడెంట్ చదవటం ఒక ఎత్తు, అలాగే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయటం ఒక ఎత్తయితే, సీటు వచ్చిన తర్వాత ఈ ఫినాన్షియల్ మ్యాటర్ వలన చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అందుకని మీరు తప్పనిసరిగా కొంత ప్రిపరేషన్ అనేది ఉండి తీరాలి. దీనికి సంబంధించి నేను 2024 నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి, ఒకవేళ మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చి కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు ఎంత ఖర్చవుతుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా మంది ఆ వీడియోని వాచ్ చేశారు. సో, దానిలో చెప్పిన రీతిగా మీరు దయచేసి మీ అమౌంట్‌ని ముందుగానే సిద్ధం చేసుకోండి. అంటే ఇంకా టైం ఉంది కదా! ఒక 2 మంత్స్ ఉంది కదా! 3 మంత్స్ ఉంది కదా! అప్పుడు చూద్దాము. అప్పుడు లోన్‌కి అప్లై చేద్దాము. ఇలాంటివి వద్దండి. మీరు ఏది అప్లై చేసుకోవాలన్నా, ఎక్కడ ఎక్కడ తెచ్చుకోవాలి అన్నా సరే, ఎలా మీరు అరేంజ్ చేసుకున్నా సరే, మీరు దయచేసి ముందుగానే రెడీగా ప్రిపేర్డ్‌గా పెట్టుకోండి. అవి ఎంత ఖర్చవుతుంది అంటే, నేను ఇచ్చిన దానికంటే కూడా ఇంకా 1/4 అమౌంట్ ఎక్కువగా పెట్టుకుంటే బెటర్ అని నేను చెప్తాను. ఓకే. ఫస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఖర్చులు. సెకండ్ ఇయర్ నుండి కొంచెం తగ్గుతాయి. క్లియర్? నెక్స్ట్ స్టే ఇన్ఫార్మ్డ్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో లేటెస్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు ఏ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, ఆ కౌన్సెలింగ్ జరిగేటువంటి వెబ్‌సైట్ పేజీ ఎక్కడుంటుంది? ఎలా చూసుకోవాలి? దానిలో నోటిఫికేషన్స్ ఎప్పుడు మనకి వస్తూ ఉంటాయి? ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి ఆ నోటిఫికేషన్‌ని? ఈ విషయాల గురించి ప్రతి ఒక్కరికి కొంత అవేర్‌నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను బిగినింగ్‌లో ఇంట్రడక్షన్‌లోనే మీకు చెప్పాను. చాలా మందికి అవేర్‌నెస్ లేక, చాలా మంది చెప్పేటువంటి మాటలు విని మోసపోతూ ఉన్నారు అని. సో, ఇక్కడ కూడా అదే పాయింట్ ఇస్తున్నారు. అంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్స్‌ని ఫాలో అయ్యి,
జాగ్రత్తగా ఉన్నంత వరకు మీకు ఎటువంటి మోసాలు కూడా జరగవు. అలా కాకుండా అసలు ఈ కౌన్సెలింగ్ గురించి నాకేం తెలీదండి, అసలు వీడియోని వినటం కూడా నాకు తెలీదండి అని చెప్తున్నారు కొద్దిమంది. అంటే వీడియో బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు ఒకవైపు. అదే పర్సను నేను సరిగ్గా వినలేదండి, నాకు అర్థం కాలేదు, వీడియో చెప్పారు కానీ నేను అంతగా పట్టించుకోలేదండి, దీని గురించి అసలు ఏమీ అవగాహన లేదండి అని చెప్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అండి. నేను ఇంత క్లియర్‌గా తెలుగులో మాత్రమే స్పష్టంగా స్లోగా చెప్తున్నాను. చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్తున్నాను నిజం చెప్పాలంటే. మీకు అదే సినిమా డైలాగులు గానీ, లేక వేరే ఏదైనా యాక్టివిటీస్‌లో అయితే చాలా స్పీడ్‌గా ఎక్కుతాయి బ్రెయిన్‌కి. ఇక్కడ కొంచెం మనకెందుకు ఎక్కటం లేదంటే మెయిన్ మనం ఫోకస్ పెట్టటం లేదు. ఇంట్రెస్ట్‌గా మనం చూడటం లేదు. ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి వీడియోస్ మీద మనకి శ్రద్ధ తక్కువ కంపారిటివ్‌గా. అంటే ఏదో ఒకటిలే జరిగిద్ది. లేదా డబ్బులున్నాయనుకోండి, ఏదో కన్సల్టెంట్‌ని పట్టుకుంటే డబ్బులిస్తే చేసేస్తారు. వాళ్ళే చూసుకుంటారు మొత్తం. నో. ఎంత గొప్ప కన్సల్టెంట్ అయినా సరే, ఎంత బాగా విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అయినా సరే, ఈవెన్ నేనైనా సరే, మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న నంబరు, ఒక డిజిట్ మిస్ అయినా టోటల్ కౌన్సెలింగ్‌లో మనకి సీటు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగుంటాయి. ప్రతి ఒక్కటి అండి టెక్నికల్ ఇష్యూస్ ఒస్తాయి. పేమెంట్స్ చేసినప్పుడు పేమెంట్స్ అవ్వవు. అలాగే మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు ప్రాపర్‌గా అప్‌లోడ్ అవ్వదు. మీరు ఒక డాక్యుమెంట్ చేయపోయి ఇంకొక డాక్యుమెంట్ అప్‌లోడ్ చేస్తారు. అలాగే ఫోటోస్ గూడా మీది చేయపోయి వేరే వాళ్ళది చేయొచ్చు. అంటే సిస్టమ్స్‌లో ఉంటాయి కాబట్టి మీరు ఫాస్ట్‌గా ఏది చేస్తున్నారో మీకే తెలీదు. అలాగే ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికెళ్లారనుకోండి, అక్కడ చాలా మంది స్టూడెంట్స్ డేటా అదే సిస్టమ్‌లో ఉంటుంది. అతను కూడా ఎవరి డేటా ఎవరికి చేస్తారో తెలీదు. కావాలని ఎవరు చేయరు. కానీ పొరపాట్లు జరుగుతాయి అని చెప్తున్నాను నేను. కాబట్టి దయచేసి మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మీకు మీరుగా అఫీషియల్ వెబ్‌సైట్స్‌ని చూసుకొని, నోటిఫికేషన్స్‌ని మీరు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చదివి, ఒక నోట్‌బుక్‌లో మీకు ఇంపార్టెంట్ అనిపించినవి నోట్ చేసుకుంటూ, వాటిని ఫాలో అప్ చేసుకుంటే తప్ప మీకు చాలా కష్టం ఈ కౌన్సెలింగ్ అనేది. ఈ ప్రాసెస్ ఎవరైతే ప్రాపర్‌గా చేస్తారో, లేదా అట్‌లీస్ట్ రిలీజ్ అయిన ప్రతి వీడియోని శ్రద్ధగా స్కిప్ చేయకుండా చివరి వరకు స్లోగా ఎవరైతే విని విషయాలని నోట్ చేసుకుంటారో అట్‌లీస్ట్ వాళ్ళైనా సరే సేఫ్‌గా వాళ్ళ యొక్క సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకుంటారు. దయచేసి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కొంచెం బాధ్యతగా ఉండండి. అంటే మాకు బాధ్యత లేదా మేడం మా పిల్లలంటే? మీకంటే మాకు ఎక్కువుంటదా? మీకే అంతుంటే మాకెంతుండాలి? ఇలాంటి క్వెషన్స్ వస్తాయి డెఫినెట్‌గా. కాదని నేను చెప్పనండి. కానీ అలర్ట్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంటు. అది కూడా మీకుండాలి. ఓకే. దీనితో పాటుగా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా! అంటే సీట్ ఇప్పిస్తామండి మేము. మీకెక్కడ కావాలంటే అక్కడ మాకు జస్ట్ ఒక 5,00,000 ఇవ్వండి, లేదా 2,00,000 ఇవ్వండి, 6,00,000 ఇవ్వండి, లేదా 10,00,000 ఇవ్వండి. మీ అమ్మాయికి లేదా మీ అబ్బాయికి అసలు ఎంబీబీఎస్ సీటు ఎక్కడ కావాలంటే అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాము అని మీకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దయచేసి మోసపోకండి. ఈ నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ ఆన్‌లైన్ ప్రాసెసింగ్ మాత్రమే. అసలు ఎక్కడ కూడా మనుష్యులు పనిచేసే పని ఉండదు. అసలు మనుషుల యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. వాళ్ళు దూరి ఎక్కడ కూడా వాళ్ళ పెత్తనం చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి మీకు అసలు దీనిలో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదండి. 100% ఇదంతా ఆన్‌లైన్ ప్రొసీజర్ మాత్రమే. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కౌన్సెలింగ్‌కు మొత్తం గూడా ఒకే ఒక సాఫ్ట్‌వేర్ రన్ చేసిద్ది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క అన్ని కౌన్సెలింగ్స్‌కి సంబంధించినటువంటి డేటాని ప్రాసెస్ చేసేది ఒకే ఒక సాఫ్ట్‌వేరు. అంటే మీరు ఏ స్టేట్‌లో కౌన్సెలింగ్‌కి పార్టిసిపేట్ చేసినా సరే, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒకే సాఫ్ట్‌వేర్ తీసుకుంటుంది. ఆ సాఫ్ట్‌వేరే ప్రాసెస్ చేసిద్ది. ఆ సాఫ్ట్‌వేరే సీట్ అలాట్‌మెంట్ ఇచ్చిద్ది గుర్తుంచుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సర్టిఫికేట్స్‌ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు. నో. ఒక స్టేట్‌లో లోకల్ అయితే అక్కడొకటి, లేదా ఇంకొక స్టేట్‌కి లోకల్ అయితే ఇంకొకటి అలా పెట్టుకుందాం అనుకుంటారు. నో. దట్ ఈస్ వెరీ బిగ్ మిస్టేక్. అది లీగల్ ఇష్యూ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అలాంటివి పొరపాట్లు తెలిసి తెలియక చేయకండి. ఏదైనా విషయాన్ని తెలుసుకోండి. ఒకవేళ మీకు డౌటొస్తే యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళండి పర్సనల్‌గా. వెళ్ళి అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర గాని, లేదా నీట్ ఇన్‌చార్జ్ ఉంటారు. వాళ్ళని మీట్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకిస్తారు. ఓకే. దయచేసి ఎవ్వరు కూడా
డబ్బులకి ఈ సీటు లభిస్తుంది, ఇప్పిస్తాము అంటే మాత్రం మోసపోవద్దు. ఇది మరీ చెప్తున్నానండి. నేను ఇచ్చినటువంటి ఈ 6 టైప్ ఆఫ్ కౌన్సెలింగ్స్ ఎక్కువ మంది అప్లై చేస్తాం కాబట్టి యూజువల్‌గా మన సౌత్ వాళ్ళమి. సో, ఈ 6 కేటగరీస్ ఆఫ్ కౌన్సెలింగ్స్‌లో అలాగే డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సెలింగ్స్ కూడా ఉంటాయి. కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్‌ని స్టేట్‌లో మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటాలో కాకుండా డీమ్డ్ కాలేజెస్‌లో జాయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి చోట్ల చాలా ఎక్కువగా ఈ మోసాలున్నాయండి. డీమ్డ్ కాలేజెస్ దగ్గర మీకు ఏజెంట్స్ అక్కడ లైసెన్స్డ్ ఏజెంట్స్ అని ఉంటారు. అంటే వాళ్ళు అంటే వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది ఏజెంట్స్‌కి గూడా. అంటే ఒక కాలేజీకి ఒక పర్మనెంట్ ఏజెంట్ ఉంటాడు. అతనే ఫిక్స్ చేస్తాడు మనకి రేట్‌ని. సో, అక్కడ చాలా ఫ్రాడ్ జరుగుతుందండి. ఎవరి మాట కూడా విని దయచేసి మోసపోవద్దు. నేను ఒకటే చెప్తున్నాను. ఒకసారి మీ చేతిలో నుండి రూ. 1 బయటికి వెళ్ళింది అంటే తిరిగి రావటం అనేది మీకు అసాధ్యం. తిరిగి ఆ పర్సను కనిపించడు. ఆ డబ్బులు కనిపించవు గుర్తుంచుకోండి. ఓకే. సో, సీఎంసీలో కూడా చాలా మందికి మేము అంటే బిషప్స్ తెలుసు, లేదా చర్చ్ పాస్టర్స్ తెలుసు, లేదా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. అంతే గాని మీరు ఒక 10,00,000 ఇస్తే గాని మేము సీట్ ఇప్పిస్తాము. ఇలా చెప్తూ ఉంటారు. దయచేసి మీరు నమ్మవద్దు. కంప్లీట్‌గా అక్కడ ఫ్రీ సీట్స్ కేవలము ఓపెన్ కేటగరీలో మాత్రమే ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే కౌన్సెలింగ్ జరిగిద్ది. అసలు త్రూ ఔట్ ఇండియాలో ఎక్కడ కూడా ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ లేనే లేదు. అంటే ఎవ్వరైనా సరే ఇంటిలో ఒక సిస్టమ్‌ని పెట్టుకొని చక్కగా సిస్టమ్ వర్క్ గాని బాగా తెలిసుంటే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ డేట్స్‌ని నోట్ చేసుకుంటూ, వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ, మీరు గాని కౌన్సెలింగ్‌ని ప్రాపర్‌గా చేసుకోగలిగితే, అసలు ఒక రూపీ ఖర్చు లేకుండా మీరు చేసుకోవచ్చండి. మీకేదైనా డౌట్స్ వచ్చినప్పుడు, అలా అనుకున్నప్పుడు యూనివర్సిటీకైనా మీరు వెళ్లి కన్సల్ట్ అయితే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. లేక యూట్యూబ్‌లో ఎలాగో మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటాం కాబట్టి, మాలాంటి వాళ్ళని అడిగినా సరే మేము మీకు హెల్ప్ చేస్తాం. సో, ఇలా మీరు ఈ కౌన్సెలింగ్ పద్ధతిని సాఫ్ట్‌గా, సేఫ్‌గా మీరు జరిపించుకొని అడ్మిషన్ ప్రాసెస్‌ని స్మూత్‌గా జరిపించుకోవాలి అని మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మీరు ఎటువంటి ఫ్రాడ్‌కి గాని, లేదా ఎటువంటి మోసానికి గాని గురవ్వకూడదు అని మీ అందరిని కూడా నేను అలర్ట్ చేస్తున్నాను. సో, నా వీడియోస్ కానీ మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కాదండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు ఈ నీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే, ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. మీ మొబైల్‌లో ఈ టెలిగ్రామ్ యాప్‌ని పెట్టుకోండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ లింక్ వస్తుంది. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వస్తారు. ఇది ప్రాసెస్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా నేను బలవంతం చేయను. ఎందుకంటే ఇది మీ ఇంట్రెస్ట్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అంతే కాదండి, వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ.